हम लोग पैसे देके घूमने आते हैं या फिर ये सब सेलिब्रेट करने आते हैं? ताला लगा दिया इन्होंने, कश्मीरियों के साथ तो करते हैं, अब बाहर के टूरिस्टों के साथ भी कर रहे हैं। ఈ ఇన్సిడెంట్ జరిగింది కార్గిల్ డిస్ట్రిక్ట్ లోని మీనామార్గ్ ఏరియాలో. అక్కడ ఒక పాయింట్ తర్వాత ఆర్మీ వాళ్ళు బ్యారిగేడింగ్ పెట్టారు. ఆ పాయింట్ తర్వాత టూరిస్టులను ఎలో చేయలేదు. అక్కడున్న వాళ్ళలో నుంచి సోకాల్డ్ ఒక జెన్జీ అక్క బయటకు వచ్చి, మమ్మల్ని ఎలా పంపించరు, మేము జెన్జీ వాళ్ళము, మమ్మల్ని పంపించాలి, మమ్మల్ని ఆపే రైట్స్ మీకు లేవు అంటూ ఆర్మీ వాళ్ళతో వాగ్వాదానికి దిగింది. లిటరల్ గా వాళ్ళని అవమానించింది. అక్కడ మిమ్మల్ని ఆపడానికి 1,00,000 రీజన్స్ ఉంటాయి. ఆ పాయింట్ తర్వాత రోడ్ చాలా నేరోగా ఉంటుంది. అక్కడ చాలా ల్యాండ్స్కేప్స్ జరుగుతాయి. వెదర్ కండిషన్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, అండ్ సెక్యూరిటీ రీజన్స్ కూడా కావచ్చు. కానీ ఇవన్నీ ఈ సోకాల్ జెన్జీ అక్కకి ఏం అర్థం కాదు. ఒకవేళ వాళ్ళని పంపించి జరగదాని ఏదైనా జరిగితే సరిగ్గా డ్యూటీ చేస్తలేరు, సెక్యూరిటీ కరెక్ట్ గా లేరు అని మళ్ళీ వాళ్ళ మీదనే పడతారు. అండ్ లాస్ట్ మంత్ జూలైలోనే అక్కడ ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ చేంజ్ చేస్తూ ఆర్మీ వాళ్ళు పబ్లిక్ గా అనౌన్స్ చేశారు. అవన్నీ తెలుసుకునే ఓపిక లేదు అక్కకి. పొద్దువల్ల లేచి తిరగనికి పోవాలి. అక్కడ ఏదైనా రిస్ట్రిక్షన్స్ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళ మీదకి నోట్ చేసుకొని పడిపోవాలి. ఈ ఇష్యూని గవర్నమెంట్ అఫీషియల్స్ చాలా సీరియస్ గా తీసుకొని ఆర్మీ వాళ్ళని అవమానించినందుకు అండ్ వాళ్ళ డ్యూటీని అడ్డుకుంటున్నందుకు ఆ అమ్మాయి పైన కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి. దీనిపైన మీ టేక్ ఏంటి? మీ ఒపీనియన్ ని కమెంట్స్ లో చెప్పండి. అలానే మన పేజ్ ని ఫాలో చేసి పెట్టుకోండి. జై హింద్, జై భారత్.